ఓకే. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను అడుదామురో అన్నలారా, అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా, పిల్లలారా పెద్దలారా ధనికులారా పేదలారా, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను అడుదామురో అన్నలారా. ఈ పాట ఎవరు రాసింది తెలుసా? పత్రి సార్ రాసిండి ఈ పాట. ఇది పత్రి సార్ రాసింది. పాటతోటి నా జీవితం అంతా ఉన్నది. ఎందుకంటే ఈ పాట తెలుగులో ఉంది. పత్రి సార్ జ్ఞానం అంతా తెలుగులో ఉంది. ఇది ప్రపంచంలో 190 దేశాలలో 195 భాషలలో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు వెళ్ళాలి ప్రతి ఒక్కరి జ్ఞానం. దానికోసమే పిఎంసి ఆవిర్భవించింది. పిఎంసి రావడానికి కారణం ఏంటి అంటే పత్రి సార్ జ్ఞానం అంతా ప్రపంచవ్యాప్తం వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తం వెళ్ళాలంటే తెలుగులో మాట్లాడితే వెళ్తుందా? హిందీ ఇంగ్లీష్ రావాలి. ఎవరికి వస్తాయి? నాకైతే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. సగం సగం హిందీ మేడం నాది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ధ్యానం చేద్దామో పాట సార్ హిందీలో పాడమని చెప్పిండు. నేను హిందీలో ఎవరో వచ్చినతో రాయించుకున్న తర్వాత అది సారు కూర్చుని హిందీలో వాడమన్నాడు. పాడిన అంటే ఆయన ఎంత కరెక్షన్ చేసిండంటే ध्यान करेंगे रे भाई, सांस को पकड़ेंगे रे भाई, भाइयों बहनों माताओं पिताओं, बच्चे हो बड़े हो अमीर हो गरीब हो, ध्यान करेंगे रे भाई. ఇది హిందీలో రాసిరు, హిందీలో పాడిన. ఆయన ఏమన్నాడంటే అరే ఆ పాటలు రాసేటప్పుడు ఎట్లా రాసిండంటే సాన్సుకో పకడింగే రే బాయ్. సాన్స్ అంటే శ్వాస. శ్వాస ఎట రాసిండంటే సారు రాసి అరసున్న పెట్టిండు. తర్వాత రాసిండు, సాన్స్ అయింది. అది అరసున్న తీసేస్తే ఏమవుతుంది? అరసున్న తీసేస్తే ఏమవుతుంది? సాస్ అవుతుంది. సాస్ అయితే మన తెలుగులో పాట ఎట్లయితుంది? ధ్యానము చేద్దామురో అన్నలారా, అత్తను పట్టుకుందామురో అన్నలారా అవుతుంది. శ్వాసను పట్టుకుందాము పోయి అత్తను పట్టుకుందాం అంటే ఒక అరసున్న తీసేస్తే సాస్ అవుతుంది, అరసున్న పెడితే సాన్స్ అవుతుంది. అంత పకడ్బందీగా పాటలు సార్ నాకు పత్రి సార్ నేర్పిండు. ఇది హిందీలో వాడాలి, మన నుంచి ఆడవుతుంది. కాబట్టి ఈ అన్నీ పిఎంసిలో రావాలి. పిఎంసి ద్వారా రేపు ఏఐ టెక్నాలజీ వచ్చింది మనకు. తెలుసా ఏఐ టెక్నాలజీ అంటే? మనం తెలుగులో వాడతాము, హిందీ ఇంగ్లీష్లో అదే వాడుతుంది. మనం వాడని అవసరం లేదు. మనం తెలుగులో మాట్లాడతాము, ప్రతి భాషలో అది పిఎంసిలో మాట్లాడేస్తుంది. కాబట్టి అందుకే మనం సొంత బిల్డింగ్ తీసుకున్నాం. ఇప్పుడు సొంత బిల్డింగ్లో ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పిఎంసి ఛానల్ ద్వారా అందరి జ్ఞానాన్ని, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ జ్ఞానాన్ని అన్ని భాషలలో రావడానికి చేస్తున్నటువంటి కృషియే రేపు మనం పిఎంసి సొంత బిల్డింగు. దాంట్లో అన్ని రకాల సౌకర్యాలు పెట్టుకుంటాం. ఒక ఇంట్లో కిరాయికి ఉంటే తెలుసు కదా ఎంతమంది కిరాయికి ఉన్నో తెలుసు. నేనైతే 4 సార్లు కాల్ చేసిన ఇల్లు. వాడు గోడకు మూలగొట్టనీయలేనని అట్లా కూడా ఇల్లు కాల్ చేసిన. ఓడైతే కలర్ కూడా వేయలేమనని. అంటే మన సొంత బిల్డింగ్ ఉంటే మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కాబట్టి అందుకే మనం సొంత బిల్డింగ్ తీసుకున్నాం. ఇంకొకటి నేను ఇప్పటిదాకా చెప్పిన ధ్యానం చేద్దాం పాట. ఇండియాలో ధ్యానమంట, అమెరికాలో ధ్యానమంట, రష్యాలో ధ్యానమంట, చైనాలో ధ్యానమంట, ఏడనైనా ధ్యానమంటారు అన్నలారా. అన్ని దేశాల్లో ధ్యానం పోవాలన్నా వద్దా? ఇంకా కొన్ని దేశాలకు శాకాహారం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఏం చేస్తారంటే శాకాహారాలు తీసామనుకో కాల్చి పడేస్తారు. శాకాహారం అని చెప్తే చంపేస్తారు. కాబట్టి అలాంటి దేశాలకు ఎవరు వెళ్తారు? మరి ఎవరు వెళ్ళాలి? పిఎంసి ద్వారా వెళ్ళాలి, అంతే కదా. పిఎంసిని ఎవడు కాల్చేయడు. మనం పోతే కాల్చేస్తారు, మనం పోతే పట్టుకుంటారు. కాబట్టి పిఎంసి ద్వారా వెళ్తుంది. ఇంకొకటి పిఎంసిలో నేను పత్రి సార్ తోటి జర్నీ చేసిన టైంలో చెప్తున్నా. ఒక పాటలో ఒక ఇంత పెద్ద అర్థాన్ని ఇంకొకసారి చెప్పింది ఏంటంటే మనది ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. మన ఎజెండా ఏంది? మనమంతా ముక్తి కోసం వచ్చాం. ఈ జన్మను చివరి జన్మ చేసుకోవడానికి వచ్చాం. మరి చివరి జన్మ ఎలా వస్తుంది? విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ఇది సార్ రాసిందే మొత్తం. ఈ ముక్తిని నేను ఒకసారి సార్ తోటి ఆలగడ్డ నుంచి పోతున్నప్పుడు చెప్పిండు. ముక్తి మార్గం అనే పుస్తకం 10 సార్లు రాసిండు. నేను అప్పటి వరకు ఆ పుస్తకమే చదవాలి. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి 3 ఉన్నాయి, గుర్తుంచుకోండి.
మనము శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు ముక్తి దొరుకుతుంది. అయినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. అదే సత్యాన్ని మనం 10 మందికి చెప్తామో, ధ్యాన ప్రచారం చేస్తామో, అప్పుడు పరిముక్తి చెందుతామో, మళ్ళీ భూమి మీదకి వస్తాం. చివరిగా ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా ధ్యాన ప్రచారం జరగాలని కంకణం కట్టుకుంటామో అప్పుడు మహాపరిముక్తి లభిస్తుంది. అప్పుడే మనం భూమి మీదకి రాం. మనది అక్కడి దాకా ప్రయాణం ఉంది. మరి మహాపరిముక్తి రావాలంటే ప్రపంచమంతా తిరుగుతామా? మనం అందరం తిరుగుతామా? నేను 2 సార్లు అమెరికాలో పోతే నా ఆస్తులు అయిపోతాయి, ఇక మళ్ళీ పోవడానికి ఉండనే ఉండదు. కాబట్టి మరి అదే ఆస్తిని ఒకవేళ పిఎంసి దాకా వెళ్ళిపోయింది అనుకో, అది ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కంకణం కట్టుకోవాలి. దేనికోసము? మహాపరిముక్తి. ఎలా వస్తుందంటే ఈ ప్రపంచమంతా ధ్యాన ప్రచారము శాకార ప్రచారం జరగాలంటే మనకు 100 రూపాయలు మన దగ్గర ఉంటే 10 రూపాయలు ఏం చేయాలి? పిఎంసి అకౌంట్ పంపించేయాలి. అవసరం లేదు, ఈ అకౌంట్ ఉంటుంది, పిఎంసీలు ఎప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటుంది. అకౌంట్కు ఎప్పుడు నాకు 100 అయినాయి అంటే 10 రూపాయలు పంపించాలి. ఎందుకంటే 10% ఖచ్చితంగా ఎప్పుడైతే మనం పిఎంసీకి మనం సపోర్ట్ చేస్తామో, అంబాసిడర్స్గా ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ప్రపంచ ధ్యాన ప్రచారం జరగాలని కంకణం కట్టుకున్న వాళ్ళు, ఎవరైతే 10 రూపాయలు 100 రూపాయలు పిఎంసీకి ఎప్పుడు సహకరిస్తున్నారో వాళ్ళందరూ మహాపరిముక్తి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. కాబట్టి అందరూ మరి బ్రాండ్ అంబాసిడర్ అంటే బాధ్యత గల వాళ్ళు. కాబట్టి ఇప్పటి వరకు చాలామంది వచ్చేసారు స్టేజ్ మీదకి బ్రాండ్ అంబాసిడర్. ఇంకా ఎవరైనా ఉంటే అందరూ బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యత తీసుకుందాం. ఈ ప్రపంచానికి ధ్యాన ప్రచారం చేద్దాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అక్క